వ్యూవర్స్ వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని అండ్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్కి విన్నర్ అయినందుకు ఆ సంతోషాన్ని ఒక్కరోజు కూడా మిగల్చకుండా చేశారు ఆయన ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 అనేది 105 రోజులు ఒక హౌస్లో జరిగింది. ఇందులో పోటీ చేసిన కంటెస్టెంట్స్ ఎవరికి కూడా బయట జరుగుతున్న సిచ్యువేషన్ ఎవరికి తెలియదు. బయట వాళ్ళ పైన పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, బయటకు వస్తే ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తుతారా లేదంటే గొడవ పడి కొట్లాటకు వస్తారా అనేది వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రపంచానికి దూరంగా ఎవరికి తెలియకుండా ఒక 105 రోజులు ఒక హౌస్లో ఉంటున్నారు కాబట్టి. అలాంటి సిచ్యువేషన్స్లో ఒక విన్నర్గా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక పల్లవి ప్రశాంత్, ఒక రైతు బిడ్డ విన్నర్ అయ్యి బయటకు వచ్చి తన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అని అనుకున్నాడు. ఎందుకంటే యాక్చువల్గా సెలబ్రిటీ ఫేమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే బయట జనాలు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ని ఫేస్ చేసి ఉంటారు కాబట్టి. కానీ ఇతను ఏంటంటే ఒక రైతు కుటుంబం నుంచి రావడం, ఫస్ట్ టైం ఒక ఫేమ్ని ఒక్కసారిగా రావడంతో ఆ ఫేమ్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలనేది తనకు ఒక ఐడియా లేదు, అవగాహన లేదు. బయట సిచ్యువేషన్స్ ఏంటి, అసలుకి తనకి మధ్య ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి వాటి గురించి పెద్దగా ఆయనకు నాలెడ్జ్ లేకపోవడంతో ఏముంది జనాలకి హాయ్ చెప్తే తప్పేముంది అన్న పాయింట్లో మేబీ అక్కడ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. పోలీసులు అప్పటికి వద్దన్నందుకు ర్యాలీలో పాల్గొన్నారు. దానికైతే మడికి ఓకే, తను చేసింది అది అక్కడ మిస్టేకే. కానీ ర్యాలీలో పాల్గొన్నందుకే తను జైల్లో వేసారా లేదంటే వేరే ఏదైనా కేసులు ఉన్నాయా అంటే, యాక్చువల్గా అక్కడ బస్సులు అద్దాలు పగలగొట్టారు, కార్లు అద్దాలు పగలగొట్టారు. కానీ అందులో ఎక్కడా కూడా ప్రశాంత్ లైవ్లో అయితే లేడు. అతను తన చేతులతో అయితే చేయలేదు. అలా అని ప్రశాంత్ ఎవరిని ప్రలోభపరచలేదు. ఆ అద్దాలు పగలగొట్టండి, గ్లాసులు పగలగొట్టండి, కార్లు ఇరగొట్టండి, వాళ్ళని తనండి వీళ్ళని తనండి అని ఎవరిని ప్రోత్సహించలేదు, ఎవరిని కూడా రెచ్చగొట్టలేదు. కానీ మరి ఎందుకు ప్రశాంత్ని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు ఓకే, ఎందుకంటే ఆయన పోలీస్ మాట వినలేదు, రూల్స్ అతిక్రమించినందుకు మేబీ అరెస్ట్ చేసి ఉండొచ్చు. దానికి నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే చెప్పిన మాట వినలేదు, ర్యాలీలో పాల్గొన్నందుకు ఏదైనా జరిమానా వేసి పంపిస్తారేమో అనుకున్నా. కానీ ఇలా 14 రోజులు జైల్లో పెట్టడం, దానికి మళ్ళీ ఇంకా సుదీర్ఘమైన చర్చలు జరపాలని చెప్పడం, నాన్ బెయిలబుల్ ఇవ్వడం అంటే పబ్లిక్ గవర్నమెంట్ ప్రాపర్టీని పగలగొట్టినందుకు అయితే మడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం అంగీకరిస్తాం. కానీ ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక కుర్రోడిని తనకు తెలియక చేసిన ఒక మిస్టేక్ని, తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిన ఒక పొరపాటుని తనే చేశాడు అంటే, ఆ పగల కొట్టినోడు బాగానే ఉన్నాడు, వాడు ఎక్కడో వచ్చాడు, ఆ రోజు తాగారో తిరిగారో లేదంటే ఏదో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయో లేదంటే ప్రశాంత్ని హైప్ ఇవ్వడం కోసం వాళ్ళు చేశారో ఏమో తెలియదు. కానీ ఆ పగల కొట్టినోడు బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది మొత్తం కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే మనకి ఇది బాగా తెలుసుకోండి. మన అభిమానం ఒక లిమిట్ వరకే ఉండాలి. ఇప్పుడు ఆ లిమిట్ దాటి బిహేవ్ చేసినందుకు ఇబ్బంది పడుతుంది పల్లవి ప్రశాంత్. పాపం ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్ విన్నర్గా గెలిచి ఆ గెలిచిన ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలి అనుకున్నాడు. కానీ మీరు చేసిన ఒక మిస్టేక్ వల్ల అతను ఇప్పుడు జైలు పాలయ్యి జైలు చుట్టూ తిరుగుతున్నాడు. అతని ఫేమస్ మొత్తం చెడగొట్టింది మీరే. అతను బయటకు వచ్చి ఒక మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు, మంచి లైఫ్ని తన ఫ్యామిలీకి తన అమ్మ నాన్నకి మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఆ లైఫ్ని నాశనం చేసిన మొత్తం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే. కానీ ఇక్కడ నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే, ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ కాబట్టి ఇదంతా చేస్తున్నారా లేదంటే ఈ రూల్ ప్రతి ఒక్కరికి అప్లై అవుతుందా? ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇక్కడ తెలంగాణ జరిగిందని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తున్నాను కాదు, నాకు తెలిసిన ఇన్సిడెంట్స్ చెప్తున్నా. లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులోనో మేబీ ఎక్కడో గొడవ అయితే జరిగింది. వైసీపీ క్యాండిడేట్స్కి అను చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్కి గొడవ జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. కొట్టండి, తరిమి కొట్టండి, అడ్డొచ్చిన వాళ్ళని తొక్కేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. అక్కడ చాలామంది అప్పుడు గొడవలకు చాలామంది ఇంజూర్ అయ్యారు, కొంతమంది చనిపోయారు, తొక్కిసలాట్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు, చాలా జరిగింది. కానీ అలాంటి కేసులో ఎవరిని అక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. అక్కడ చంద్రబాబు గారి పైన ఒక కేసు అయితే పెట్టారు, కానీ అరెస్ట్ చేయలేదు, జైల్లో వేయలేదు. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ని మాత్రం అరెస్ట్ చేశారు, జైల్లో కూడా పెట్టారు. చెంచులు కూడా సెంట్రల్ జైల్లో అయితే మరి పెట్టడం జరిగింది. మరి అది ఒక పల్లవి ప్రశాంత్ కోసమేనా? అంటే అక్కడ వాళ్ళు అనేది ఏంటంటే, పల్లవి ప్రశాంత్ పేరు వాళ్ళు యూజ్ చేశారు, మీ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళే చేశారు, మీ ఫ్యాన్స్ మీరే కంట్రోల్ చేసుకోవాలి, మీ ఫ్యాన్స్ అనే ముసుగులో జరిగింది ఇది అని. ఫ్యాన్స్ అనే ముసుగులో
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆయన అక్కడికి రమ్మని చెప్పి ఎవరిని ఆహ్వానించలేదు, వచ్చిన వాళ్ళని ఎవరిని పొమ్మని చెప్పలేడు. ఎందుకంటే ఆయన రమ్మంటే రాలేదు, వాళ్ళంతటా వాళ్ళు అభిమానంతో వచ్చారు. అభిమానంతో వచ్చిన వాడిని ఎవరు కూడా వెళ్ళిపోమని చెప్పరు. వాళ్ళని ఎంతో కొంత సాధ్యమైనంత వరకు సంతోషపరచాలని అనుకుంటాం. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా మీరు వద్దని చెప్పినా కానీ ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. ఎంతమందిని చూడలేదు, బోలే ర్యాలీ చేశారు, అప్పుడు పోలీసులు వద్దన్నారు. తేజ కూడా ర్యాలీ చేశాడు, ఆయన్ని వద్దన్నారు. అలా చాలా మంది కంటెస్టెంట్స్ మీరు వద్దన్నా కానీ ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరి మీద ఏం జరగలేదు, ఎందుకంటే అప్పుడు ఎలాంటి ప్రాపర్టీ డ్యామేజ్ జరగలేదు కాబట్టి వాళ్ళని మేబీ వదిలేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది. కానీ ఆ ప్రాపర్టీ డ్యామేజ్ పల్లవి ప్రశాంత్ అయితే చేయలేదు కదా, అతను లైవ్లో ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు, అతనే చేయించాడు అనడానికి ప్రూఫ్స్ లేవు. జస్ట్ మీ పేరు యూజ్ చేసుకున్నారు, లేదంటే పోలీసులు చెప్పినా కానీ ప్రశాంత్ వినకుండా మళ్ళీ అక్కడ ర్యాలీ ప్లేస్కి వచ్చాడు. చెప్పిన మాట వినందుకు జైల్లో వేస్తారా అంటే నాకు అది కొంచెం బాధ అనిపించింది. అంటే అది ఓన్లీ పల్లవి ప్రశాంత్కేనా లేదంటే ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ పేరు యూజ్ చేసి వాళ్ళు ధ్వంసం చేశారు కాబట్టి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. మరి పల్లవి ప్రశాంత్ కంటే ముందు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అనే ట్యాగ్ లైన్ అయితే ఉంది కదా, మరి బిగ్ బాస్ అనే ఒక సంస్థని కూడా మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు కదా, వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? అంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పి వదిలేశారా లేదంటే ఏంటి అనేది నాకు అర్థం కాల. బిగ్ బాస్ ఫైనలిస్ట్ ఈయన వచ్చేటప్పటికి అక్కడ గొడవలు జరిగినాయి. ఈయన వచ్చేటప్పటికి 11:30 అయింది, ఎందుకంటే లైవ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బస్ కూడా జరగాలి, అన్ని షూటింగ్ అయిపోయిన తర్వాత ఈయన బయటికి పంపించారు. అప్పటికే అక్కడ గొడవలు జరిగినాయి అని చెప్పి ఇతను ఒక్కడిని వెనక దారి నుంచి బయటికి పంపించేశారు. మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు అటు పంపించారు? మిగతా వాళ్ళందరినీ కూడా వెనక దారి నుంచి బయటికి పంపించవచ్చు కదా, వాళ్ళని కూడా వెనక దారి నుంచి పంపించినట్టయితే అసలు గొడవలే జరిగేవి కాదు. పల్లవి ప్రశాంత్ ఒక్కడిని వెనక నుంచి పంపించి మిగతా వాళ్ళందరినీ ఇటు నుంచి పంపించారు. అంటే పల్లవి ప్రశాంత్ ఫేమ్ రాకూడదని చేశారా, లేదంటే అక్కడ ఆల్రెడీ పకడ్బందీగా ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారని చెప్పి హింట్ ఇచ్చారా అనేది మరి నాకు తెలియదు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి పోలీసులు అక్కడ కాపలా కాస్తూనే ఉన్నారు, మధ్యాహ్నం నుంచి ఏ గొడవ జరగలేదు. ఎప్పుడైతే అమర్దీప్ ఫ్యామిలీ లేదంటే కంటెస్టెంట్స్ ఎప్పుడైతే ముందు వచ్చారో వాళ్ళ గొడవలు జరిగి అక్కడ గొడవలు అయితే రాసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ రాకముందే గొడవలు అయితే స్టార్ట్ అయినాయి అక్కడ. అంటే ఆ గొడవలు జరుగుతున్న చోటకి పల్లవి ప్రశాంత్ వచ్చాడు తప్ప పల్లవి ప్రశాంత్ వచ్చేది మటుకి ఏ గొడవలు అయితే పెట్టలేదు, అదైతే క్లియర్. కానీ మరి ఎందుకు పల్లవి ప్రశాంత్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు. మరి ఆయన మీద ఏం కేసులు పెట్టారు, ఎందుకు జైలు వేసి అంత పెద్ద తప్పు ఏం చేశాడు నాకైతే అర్థం కాలేదు. పబ్లిక్ ప్రాపర్టీ ఆయన అయితే డైరెక్ట్గా అయితే మటుకి ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు, ఆయన పేరు చెప్పుకుని ఎవడో చేశాడు, చేసినోడు బాగానే ఉన్నాడు, చేసినోడిని అయితే అరెస్ట్ చేయలేదు. చేసినోడు పలానా వాడని చెప్పి ఇంతవరకు ప్రూఫ్ అదే వీడియో కూడా చూపించలేదు. ఓన్లీ పల్లవి ప్రశాంత్ పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. పారిపోయినోడిని మరి మీరు ఇంటికి వెళ్ళా కదా పట్టుకుంది, ఇంట్లో ఉన్న ఆయన తీసుకొచ్చారు పోలీసులు. మరి ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు, పారిపోయాడు అని చెప్పేసి దొంగ తమ్నైల్స్ పెడతారనేది నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా కానీ పల్లవి ప్రశాంత్ అయితే మటుకి తెలుసో తెలియకో ఒక మిస్టేక్ అయితే చేశాడు. పబ్లిక్ ప్రాపర్టీ పోలీసులు వద్దన్నా కానీ ర్యాలీలో పాల్గొన్నాడు, అదొక్కటే ఆయన చేసిన మిస్టేక్. అంతకుమించి ఆయన అయితే మనకి ఏ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు, ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని ఒక మాట తిట్టలేదు. వద్దన్నా కానీ ర్యాలీలో పాల్గొన్నాడు, దానికి అరెస్ట్ చేస్తారు అంటే మరి అది కరెక్టా కాదని నాకు తెలియదు. ఎందుకంటే జైల్లో వేసే అంత శిక్ష దానికి పడుతుందంటే నాకు ఏమో అది తెలియదు. ఒకవేళ మేబీ లా ప్రకారం అది కరెక్ట్ అయితే మటుకి ఓకే, ఒకవేళ కరెక్ట్ అయితే అందరికీ వేయాలి. ఆయన ఒక్కడి ఏదో రైతు కాబట్టి ఆయన ఒక్కడి మీద వేస్తాం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది. మేబీ అది లా ప్రకారం ఆయన్ని జైల్లో వేయడానికి అవకాశం ఉంటే వేయండి. కానీ అలా చూసుకుంటే మన పొలిటీషియన్స్ కానీ అలాగే పబ్లిక్ ఫిగర్స్ కానీ చాలామంది కూడా ఇలా ర్యాలీలు పెడుతూనే ఉన్నారు. ఆ ర్యాలీలో తొక్కిసలాట అవుతూనే ఉన్నాయి, ప్రాపర్టీ డ్యామేజ్ అయితే అవుతానే ఉంది. గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చాలాసార్లు అయింది. ట్రైన్ తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు బస్సులు, లారీలు, ఆటోలు అన్ని తగలబెట్టారు. వాళ్ళందరూ బాగానే బయట తిరుగుతున్నారు. మరి పల్లవి ప్రశాంత్ ఎందుకు లోపలేశారు అనేది నాకైతే అర్థం కాదు. మరి చూద్దాం, ఇదైనా మరి ఈ కేసుని కొట్టేసి బయటకు పంపిస్తే పర్వాలేదు, దీన్ని మళ్ళీ కొట్టేయకుండా బెయిల్ మీద బయటకు పంపించి దాని చుట్టూ పాపం ఆ కుర్రోడిని తిప్పుతా కూర్చుంటే అది చాలా బాధాకరమైన విషయం. ఆయనకు వచ్చిన 35 లక్షలు రైతులకు ఏదో చేయాలనుకుంటున్నాడు, ఆ డబ్బుల్ని ఇప్పుడు చివరికి ఆయన కేసు నుంచి బయటకు రావడానికి వాడుకున్నట్టు అయిపోతుంది. సో ఆయన ఏదో రైతులకు 4 మంచి మాటలు చెప్పి కొంచెం ఏదో ఆయన చేతనైన సాయం చేయాలనుకున్నాడు. కానీ అలాంటి పల్లవి ప్రశాంత్ని మీరు ఇంతలా ఇబ్బంది పెడతాం అనేది నాకైతే బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు ఆయన చేసింది ఒకటే తప్పు, పోలీసులు వద్దన్న ర్యాలీలో పాల్గొన్నాడు, దానికి జరిమానా వేసో లేదంటే 14 రోజులు జైలు శిక్ష అన్నారు. సరే ఆ 14 రోజుల తర్వాత అయినా కేసు కొట్టేసి పంపిస్తే పర్లా, ఆ కేసు కొట్టేయకుండా నేను చెప్పినప్పుడు రావాలి తిరగాలి అంటే ఆయన సంపాదించుకున్న ఫేమ్ మొత్తం, ఆయన సంపాదించుకున్న డబ్బులు మొత్తం అక్కడే వేస్ట్ అయిపోతాయి. ఆయన పాపం చేయడానికి తినడానికి కూడా ఏం లేనోడు. సో దాన్ని కన్సిడర్ చేసి కొద్దిగా ప్రశాంత్ని కేసు కొట్టేసి విడుదల చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.